అందరికీ నమస్కారం. అతి కష్టమైన పని అన్నిటికన్నా ముందు బై బ్రయన్ ట్రేసీ. నా పేరు మొహమ్మద్. చాప్టర్ 4 పరిణామాలను పరిగణించండి. ప్రతి గొప్ప వ్యక్తి గొప్పగా అయ్యాడు. ప్రతి విజేత విజయం సాధించాడు తనకున్న శక్తి సామర్థ్యాలను ఒక ప్రత్యేకమైన బాటలో వినియోగించినప్పుడు మాత్రమే అయ్యాడు. మనం కూడా అవ్వచ్చు. ఎలాగంటే మన పనులు, చర్యలు, ప్రాజెక్టులను పట్టికగా తయారుచేసి నిరంతరం ప్రశ్నించుకోవాలి. ప్రతిరోజు, ప్రతి గంట మనం చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పని ఏదో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత మన సమయాన్ని నిరంతరం అత్యంత విలువైన పని మీద వినియోగించడానికి మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఎలా ఆలోచించాలి అంటే, ఈ క్షణంలో మనకున్న ఆ పని ఏమిటి? ఆ పనిని ఒక లక్ష్యంగా ఏర్పరుచుకోవాలి. దాన్ని సాధించడానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. వెనువెంటనే ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. గోథే అనే రచయిత ఏమన్నాడంటే, కేవలం ఆలోచించండి, బుర్ర వేడెక్కిపోతుంది, దాన్ని మొదలెట్టండి, ఆ పని పూర్తి అయిపోతుంది. దీన్ని అప్లై చేస్తారు కదూ. మళ్ళీ కలుద్దాం. లోకా సమస్త సుఖినో భవ.